మా బావేంటి, ఆయన ఆట ఏంటి, ఆయన కాలి గోటికన్నా సరిపోతారా వీళ్ళు? ఆడికి ఎంత బలుపు ఉంటే మా బావ దగ్గర నేర్చుకుని అంటాడు. పట్టు తెలిసి నీడేమో ఇదిగో పక్కన కూర్చోబెట్టారు. ఆట అంటే అంత ఎకసెక్కాలుగా ఉందా? కన్న కొడుకునే మావయ్య ఆడటానికి వీల్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈయన బతికింతే. లక్ష్మి ఏంటి ఊరుకోవే, అగ్గిలో ఆజ్యం పోయాలని చూస్తున్నావేంటి? ఏందే మీ అమ్మ వేషాలున్నాయే? ఉన్నమాట అంటే ఉలికెందుకంట? మీ అబ్బాయి సత్తా ఏంటో నాకే తెలుసు. నా గురించి వదిలే. సింహం లాంటి మా నాన్నని అవమానించారు కదా, ఒక్కడే వదిలిపెట్టే సమస్య లేదు. స్పారింగ్ కోసం మన కాడికి రావాల్సిందేగా. వాళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళ చితకొట్టు మీ నాన్న ముందే. నా దెబ్బ ఎలా ఉంటుందో చూదు గాని. రావుణ్ణి చూసావుగా, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రాత్రి బౌళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సమరా, నీకు విషయం తెలుసా? రోజు సత్య స్టూడియో వరకు పరిగెడతా ఉన్నాడు. సార్పట్ట పరంపర బాక్సర్స్ మధ్య జరిగే స్పేరింగ్ లో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. నాంబకాల్వ రఘుని మన కాశీమేడు తిలక్ నేను చిత్త కొట్టేసినాడు. తర్వాత రంగయ్యూరు శిష్యుడితో స్పేరింగ్ వస్తాడంట. వేళ రావుడే గెలిచాడనుకో, రంగయ్యూరు పరుగు పోతాదే. భరించగలవా నువ్వు? ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వేట పులతో నువ్వే తలపడ చూస్తున్నాడా? కొట్టిన తర్వాత ముందుకొచ్చాయి. స్పారింగ్ వచ్చారట. మన వీర మీద ఎవరు నన్ను రమ్మన్నారు ఇడికి? ఏం శత్రుత్వం పెంచుతాం అనుకుంటారా? అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బాగా ఆవేశపడతావు? వాళ్ళ చేసిన పనికి ఏరా ఆయన కొట్టి పగిలిపోద్ది. అసలు వీరాగానికి ఆవేశం ఎక్కువ. రాముడికి ఏదైనా అయితే నేనేదో కావాలని పని చేశాను అనుకోరు. ఏ నాగయ్య, రాముడిని తీసుకుని బయలుదేరు. మళ్ళీ రామాక పిలిచి అవమానిస్తున్నారా? కలికాలం అంటే ఇదే మరి. మేము చెప్పాల్సిన నువ్వే చెప్పేస్తున్నావు. ఆడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? భయపడిపోతున్నాడు. చూడరా, నిన్ను రాముడు ఉత్కారేస్తాడని మీ అయ్యి భయపడిపోతున్నాడు. ఆయన మొహం అందరు కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను పెద్దరికమా? అందరికి చేయలేస్తుందంటే పరుగు తీశారు కదరా. పెద్దరికమా? అన్నీ మీరే చూసుకోండి. నేనందుకు పొంగలేదు. జరగరా. వాళ్ళని దెబ్బ పట్టకుండా మనం తోక ముడుచుకోవడం ఎందుకని? ఇదంతా నీ వాళ్ళ గుంటున్నాయా? కాదు బావా, నా మాట విను. మనం ఏంటో చూపించుకుంటా వెళ్ళిపోతాం. రంగయ్య శిష్యుడిగా అడుగుతున్నా, నాతో స్పారింగ్ చేసి గెలిచి చూపెట్రా. ఏంది ఎవరి శిష్యుడు? మామా బల్బు జోకర్ గాడికి ఉండరా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఆగి పెట్టి ఒకటి కొడితే. గమనుండనా సమరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి వెళ్ళండి. ఇగో రాముడు, నువ్వు ఈ నుంచి అందరు లోనికి వెళ్ళండి. కోర్టు కాడవే కదరా నువ్వు. భయపడకుండా రారా, వచ్చి నాతో ఆడరా. చూద్దారా, గురుజీకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. అయ్యయ్యా, వీటితో పోటీ ఏందన్నా? గ్లౌజ్ కూడా వేసుకోవడం రాని. పోరా, నీ కళ్ళల్లో భయం కనపడింది. అన్ని మూసుకొని దొబ్బే. మునరత్నం కొడుకు మన ముందు నోరెత్తకూడదు. పెద్ద మగాడు అనుకుంటున్నాడు. పిలిచి 2 పీకుళ్ళు పీకు. మామ కోసం చెయ్యి. పోరా. పోటీకి వస్తా అని ఒంటి చేతన పగలగొడతా పర్లేదా? రారా. గురూజీ, సమరా రాముడితో ఫైట్ చేస్తున్నాడు. దాసు మిమ్మల్ని పిలుచుకున్నాడు. సమరా ఆడేందుకు పోటీ పడ్డాం? రావుడు కొట్టు కొట్టు, పిల్లకాకి వీడు. కానీ కానీ సమరా ఎంత చెప్పినా పట్టించుకోలేదు. కొట్టి పడేయమంటే కోలాటం ఆడతాం. 2 నిమిషాలు అయిపోతే ఏం చేస్తున్నారా మీరు?
రావుడు లేవరా రింగ్ లో ఎవరు రాకూడదు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నువ్వు కూడా బయటికి వెళ్ళు. రావుడు లేరా వాళ్ళ ఆట అలా ఆడలేమండి అబ్బా. ఏంట్రా చూస్తున్నావు? లాగి పెట్టి కొట్టుకోడు పట్రా. అంతే రా, రా, రా. అంతే అంతే. పట్రా. ఏందబ్బా ఇంకా ఆడతావా? చూడండి అబ్బా. రావుడు రంగి ఎవరు శిష్యుడరా నేను? రారా ముందరికి ఏమైందో చూడండి రా. రావుడు పోరా. రావుడు ఇట్లా పని నామహం చూస్తావేంట్రా? త్వరగా లేపండి రా. లేపండి రావుడు లేపండి రావుడు రే. ఎందుకురా ఇలా చేశావు? చెప్పురా, చెప్పురా. నేనేం పాపం చేశానురా? అయ్యో. నాకు బాగా ఇష్టమైన బాక్సింగ్ నీకు ఇష్టం లేదనేక ఇన్ని రోజులు ఆడకుండా ఉన్నా. గురూజీని అవమానించారమ్మా, అందుకే అమ్మా ఆడా. నేను చెప్పేది అర్థం కదా నీకు? ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తావు? నేను చేసింది తప్పారా? నేను బతికుండగానే నన్ను శ్మశానంలో పాతేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగరా, కానీ నన్ను అమ్మ అని మాత్రం పిలవు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? చెప్పేది నువ్వు. వదలండిరా. Why are you hurting yourself? Kevin, you frozen frog. Do something, man. Hey, Samara, did you really do it, Baga? You really did it, man. దవడ పగిలిపోయిందటగా. ఎలా మ్యాన్? విన్నప్పుడు బుర్ర తిరిగిపోయింది. Wish I was there. Show me a hand, you bugger. You found a path, man, Samara. You found a path. ఇక కళ్ళు మూసుకుని దూసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు పట్టించుకోకు. మీ అమ్మ గురించి ఆలోచించుకో. ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ మ్యాన్. అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ దిస్, యూ బగా. నేనున్నా నీ వెనక. డాడీ ఇస్ దేర్. నోరు మూసుకో డాడీ. కమ్ ఆన్ యూ బగా. యూర్ అ బాక్సర్. Muhammad Ali, like me, huh? Hey, he's no more a child, huh? డాడీ, రంగయ్య గారు సమరాన్ని పిలుచుకురమ్మన్నారు. Hey, really? Hey. రా సమరా, ఇడియాప పరంపరతో పోటీ పడాలంట.
ఏ వాట్ ఆర్ లుకింగ్ చైల్డ్ రంగుడు పిలుస్తున్నాడు కదా కమ్ లెట్స్ గో కమ్ ఏ కమ్ ఏంటి ఆలోచిస్తున్నావు ఐ సీ యు బేబీ ఏ భాగ్యం ఐ బ్రింగ్ హిమ్ సేఫ్ పోనీ ఏంటి గురుగారు ఒక ఆటోని సెట్ చేయడం అంటే అంత సులువా ఏం మీకు తెలియదా ఏంటి కార్పొరేషన్ లో డబ్బులు కట్టి ఫైర్ ఇంజిన్ లోకల్ పొలిటీషియన్ పర్మిషన్ లెటర్ తీసుకుని దాన్ని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చి వాళ్ళతో 4 రోజులు సొల్లువాగుడు వాగి కాళ్ల వేళ పడి లోన్ తెచ్చుకుని ఆ తర్వాత మైదానానికి అద్దె కట్టి ఇరుపక్షాల ఆటగాళ్ళని సిద్ధం చేసి ఫోటోషూట్ లో ఫోటోలు తీయించి పాంప్లెట్లు వేయించి 10 మందికి తెలిసేలా పత్రాలు పంచి టికెట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు ఆట మొదలైన సమయానికి ఈ కుర్రాడు రామాన్ని కొట్టి 6 నెలలు లేవకుండా చేస్తే నేను వెళ్ళి ఏం పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు సరిచేద్దామని వచ్చాం నీకు కావాల్సిన డబ్బులేగా రే ఇది ఇమ్మంటే ఇదిగా తీసుకో రైట్రా నువ్వు కాదురా ఏ సమరరా ఏయ్ రారా కమ్ ఆన్ స్టాండ్ యు పక్క సింహాచలం వీడే సమర వేటపల్లితో తలపడమను రాముడి కన్నా మంచి ఆటగాడే ఏమంటావు రంగా నీకేది భావ్యంగా ఉందా ఏంటి అని మాట్లాడింది అమ్మకి ఎలా చెప్పాలి ఆట అంటే తెలియని ఎవడో అలాటాపక్కడ తీసుకొచ్చి పోటీ ఆడుతున్నావు న్యాయమైంది న్యాయమాని రంగాలు అడుగుతావేంటి అదే కనుకుంటే ఎవరిని ఒక మాట కూడా అడగకుండా ఏదో గాలికి గెలిచిన వాడిని తీసుకొచ్చి ఆడిస్తా అంటాడా మూసుకుని కూర్చోవాయా రతోడు సలహాలు ఇచ్చోడే గమనండు ఎవరు మాట్లాడకూడదు ఇది నా ఆట నేను అడుగుతున్నాను సింహాచలం నన్ను నమ్మి ఒప్పుకో ఆట అంటే ఏంటో చూపిస్తాను ఆడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది ఇన్నాళ్ళుగా ఈ ఆటలో ఎదురులేని మగాడుగా నిల్చున్నాడు రంగా ఈ రోజు చూడు మన ముందు ఎలా తలంచి కూర్చున్నాడు అదిరా మనం అంటే అను ఆ రామంగాడైన 6 రౌండ్లు నిలబడి గట్టి పోటీ ఇస్తాడు కానీ వీడికి 1 రౌండే ఎక్కువ వేసుకో ఆడపలే పిల్ల బచ్చాగాడిని తీసుకొచ్చి ఏం పంచాయతీ గురించి ఇది ఏంది ఇది గురూజీ తప్పగా అనుకోకండి గురూజీ నేను ఆడట్లా అంత పెద్ద మనిషి నమ్మకంతో ఎవడు పెద్దడు రాముడితో ఫైటింగ్ చేసినందుకే మా అమ్మ నేను తన కొడుకుని కాదనేసింది పాపం గురూజీ అమ్మ రంగా ఆగయా ఆగు పోటుగాళ్ళకి వచ్చి ఏదో మాట్లాడేసావు సరళగా జారుకుంటాం మేము అందరం పిచ్చోళ్ళ కనపడుతున్నావా సింహాచలం నేను ఇక్కడ రావడం తప్పే అది తప్పేంటయ్యా ఏం చేస్తున్నారు గురూజీ నేను అడగకుండా మాట ఇవ్వడం తప్పే నువ్వన్నది కూడా నిజమే మీ అమ్మ చెప్పిన నడుచుకోపో గురూజీ పోరా Be calm. Hey, come on. నేను ఆడతాను గురూజీ నేను ఆడతా డాడీ ఆడతా గో ఆన్ టెల్ దెం ఏయ్ ఏందిరా అందరూ నా గురూజీని అవమానించాలని చూస్తున్నారా ఏయ్ పెట్టుపులే నేను నీతో ఆడి గెలుస్తాను రా ఏ రంగా ఏంటా ఇది ఈ బొడ్డోని నమ్ముకొని ఆడంటావేంటయ్యా నీకేమన్నా మతిపోయిందా నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలబడి నెక్కడమే ఏంటి ఎటకారమా ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా సమరా దిగితే you'll roll up everybody's face, huh? కొడితే బొక్కల నుంచి పులుసు కరి ఏంది డాడీ ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటాడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బైర్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం ఇప్పుడు ఇంకా వేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చు అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు సరేలే గురూజీ నువ్వు చెప్పినట్టు బానే ఆడుండొచ్చు అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా ఆ తర్వాత ఈ ఆట పులితో ఆట నేనే సెట్ చేస్తా సరైన ఆటగాడంటే నిన్ను కొడితే సరిపోతుందా ఏంట్రా పళ్ళికి ఇస్తారా ఆడి చూడు అమ్మో అనేలా 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు తీసుకురా ఈడే ఉంటా ఏంది కోపంలో ఒప్పేసుకుంటే నీ గత అంతేనయ్యా రంగా డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా వీడితో తలపడి 2 రౌండ్ కూడా దాటాడు మీ వాడు దాటితే
సమరా రోజన్నతో 2 రౌండ్లు దాటడం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. ఆడేదో నోడుదోలతో మాట్లాడుతాడు, వదిలేరా. 2 రౌండ్లే. రోజునే 2 రౌండ్లు ముగించేస్తావా? గురుగారు రోజుతో ఆడి 2 రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతా. ఎవ్వరు ఇంకా నోరు తెరవడానికి వీల్లేదు. సమరా రోజు 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. వేటపులతో ఫైట్. వేటపులే సీన్ ద రింగ్ బాగా రింగా రోజు. వేటపులి మనకెందుకు రే రచ్చంతా? గొర్రె దానంతటదే వచ్చి తొడగొడుతుంది. బలిచ్చేస్తా. నీతో పోటీపడి 1 రౌండ్ కూడా గెలవలేడు. పిల్ల కాకాడు. నువ్వు ఆడు రోజు. డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురూజీ. మనకి చాలా రోజులుగా చేయి చిన్నచంలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర నేను రెడీ, కానీ 2 డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటంటే మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాజే నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడతాయి కానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజును కొట్టేస్తాడు మా సమర. గురుగారు ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. జింక పిల్లల చెంగున దూకే నా మేనల్లుండి ఎలా కొట్టి పడేశారు చూడండి. దీనికంతటికి కారణం రంగయ్యోరే. ఇవాళ వీడు రోజుతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాత్రికల్లా ఆడిని మట్టు పెట్టకపోతే చూడు, నువ్వేదైనా తేడా చేసి జీవితాంతం నీ పరంపరకు ఆడినవ్వకుండా చేసావు. ఆ సమరాగాడు రోజుతో ఆడి గెలవలేడు. నువ్వు దయచేసి తొందరపడకు, అర్థమైందా? బుచ్చిగా అర్థమైందన్నా. ఎవడ్రాడు రోజు 2 రౌండ్లు కొట్టే పోటుగాడు? అంత మగాడేంట్రా? రోజు ఎంత గొప్ప ఆటగాడు. నిన్న కాక మొన్న వచ్చి 2 రౌండ్లో ఓడించేస్తావా నువ్వు? అంత పెద్ద పోటుగాడివా? చూడు, బాక్సింగ్ స్టేజ్ ఎక్కకూడదు, తిన్నగా వెళ్ళిపో. వేటపులతో ఆడి గెలిచే సత్తా నీలో ఉండొచ్చు, కానీ రోజును కొట్టడం అంత సులభం కాదు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలోనే రోజు కాళ్ళ కదలిక వేగం వేరెవరి దగ్గర లేదు. స్టైల్ గా డాన్స్ వేసినట్టు ఉంటుంది. అందుకే ఆడి పేరు డాన్సింగ్ రోజు. అప్పనుంటోళ్ళకి గెలుపు ఆళ్ళదే అనిపించేలా ఆడతాడు. అంత తెలివైన ఆటగాడు ఆ రోజు. బాక్సింగ్ కి చేతులు ఎంత ముఖ్యమో కాళ్ళు అంతే ముఖ్యం. అప్పుడే ఆటలో మజా వస్తుంది. కింద భాగం బలంగా ఉంటేనే పైన పంచి పగులుద్ది. దా కళ్ళాడి ఆట మీద ఉండాల. ఇష్టం వచ్చినట్టు చెయ్యడం బాక్సింగ్ కాదు. దా చేసేది బాక్సింగ్ రా. నిన్ను రోజు సత్య స్టూడియో వరకు పరిగెత్తిస్తానే దారిలో పడతావు. ఆ రోజు బాగానే ఆడావు కానీ ఆ రామం గర్వం కొద్ది ఆడి ఓడిపోయాడు. గాలి తిరుగుడు బంద్ చేయాలా, రోజు మంచి తిన్నదనాలా. బీడీ సారాయి జోలికి వెళ్తే ఆ గుడ్ మూమెంట్ పాస్ చేస్తున్నట్టు జరుకులేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అప్పర్ అప్పర్ అదా ఒళ్ళు సీతాకోక చిలకలా ఎగరాల రింగులో, కానీ పంచి కందిరిగా కుట్టినట్టుండాలా. మొహమ్మద్ అలీ చెప్పింది అర్థమవుతుందా? చూడరా, అవును 2 రౌండ్లో నోరు జారాడుగా ఆ రోజు. మీ పరంపరలో వాగిన వాగుడికి రింగులోకి రా, చూపిస్తా. 2 రౌండ్లే. రే ఈరా, ఆడితే రౌండ్ ఆడాలి లేదా నువ్వు ఆడాలి. మధ్యలో ఈడవడరా. ఆడుతున్నాడు. చెయ్యి చెయ్యి కిందకు తెచ్చుకో.